ఈ సిద్ధిని సాధించిన వారు తమ శరీరం యొక్క బరువును విపరీతంగా తక్కువ చేసుకోవడం ద్వారా అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే నీటిపైన నడవడము, ఆకాశంలో ఎగరడం ఇలాంటివి చేయగలుగుతూ ఉంటారనమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 471వ నామము సిద్ధేశ్వరి. ఈ సిద్ధేశ్వరి అనే నామానికి అర్థం ఏంటి అంటే సిద్ధులకు ఈశ్వరి అనే అర్థం వస్తుంది. అంటే సిద్ధులకు అధికారిణి, అంటే సిద్ధులకు అధిష్టాన దేవత అనే అర్థాలు కూడా ఉన్నాయి. మన భారతీయ తత్వశాస్త్రాల్లో కనుక తీసుకుంటే సిద్ధి అనే మాటకు చాలా ఒక పవిత్రత, ప్రాముఖ్యత కూడా ఉన్నాయన్నమాట. ఒక భక్తుడు అంటే ముందు భక్తుడు అంటాము, తర్వాత సాధన చేయగా సాధకుడు అంటూ ఉంటాం. ఒక సాధకుడు ఎప్పుడైతే తన యోగ సాధనలో ఎప్పుడు పురోగమిస్తూ ఉంటాడో ఒక స్థితిలో అతడు తన శరీరం యొక్క భౌతిక సూత్రాలని మొత్తం దాటిపోయి ఆ యోగంలో ఉండిపోతాడనమాట. అదే విధంగా జరుగుతూ ఉంటుంది ప్రతి సాధకుడికి. ఎప్పుడైతే ఈ యోగ సాధనలో ఆ సాధకుడు మునిగిపోతాడో అప్పుడు అతనికి లభించేది ఈ శక్తుల యొక్క సిద్ధులన్నీ లభిస్తూ ఉంటాయన్నమాట. పతంజలి యోగ శాస్త్రాలను అనుసరించి ఈ సిద్ధుల యోగ శాస్త్రం ద్వారా కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి అని చెప్పారు. కొందరికి జన్మతః అంటే పుట్టుకతోటే కొన్ని సిద్ధులు అవి వస్తూ ఉంటాయి. మరికొందరికి ఈ కొంతమంది సిద్ధుల్ని మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే మంత్రాల ద్వారా తమ సిద్ధుల్ని అంటే ఆ రకమైన శక్తుల్ని వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. ఏ విధంగా సాధించిన ఈ సిద్ధులను సాధకులకు ప్రసాదించేది మాత్రం ఆ జగదంబ అయిన సిద్ధేశ్వరి అయిన లలితా త్రిపుర సుందరి అన్నమాట. అమర్ కోసం ఏం చెప్పిందంటే అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్య మీసత్వం వసత్వం చాష్టభూతయ అని చెప్పింది. సిద్ధులు ముఖ్యంగా 8 రకాలుగా ఉంటాయన్నమాట. అవి మొదటిది అణిమా సిద్ధి. ఈ సిద్ధిని సాధించడం ద్వారా సాధకులు తమ శరీరంలో అత్యంత చిన్నదిగా అంటే పెద్ద శరీరాన్ని కూడా చిన్నదిగా కుదింపు చేసేసుకుంటూ ఉంటారు. రెండవది మహిమా సిద్ధి. ఈ సిద్ధి సాధన చేయడం ద్వారా శరీరాన్ని అతి పెద్దగా చేసుకోవటంలో సహాయపడుతూ ఉంటుంది. మనం కనుక గమనించినట్లయితే ఈ 2 సిద్ధులకు ఉదాహరణగా మనము ఆంజనేయ స్వామిని తీసుకోవచ్చు. ఆ సముద్రాన్ని దాటేటప్పుడు తన శరీరాన్ని అత్యంత పెద్దదైన విరాట్ రూపంగా చేసుకుని లంకలోకి ప్రవేశించాడన్నమాట. తన శరీరాలను పిల్లిలాగా అంటే చిన్నదిగా చేసుకుని చిన్న పరిమాణంలోకి కుదించడం కూడా మనకు తెలుసు. సుందరాకాండలో ఆంజనేయ స్వామి చిన్నదిగా చేసుకుని అక్కడ వనంలోకి వెళ్తాడు, అశోకవనంలోకి వెళ్తాడనమాట. ఇంకా మూడవది గరిమా సిద్ధి. ఈ సిద్ధిని సాధించడం ద్వారా సాధకులు తమ శరీరం యొక్క బరువును విపరీతంగా పెంచుకోగలుగుతారనమాట. లఘిమా సిద్ధి అంటే ఏంటి అంటే ఈ సిద్ధిని సాధించిన వారు తమ శరీరం యొక్క బరువును విపరీతంగా తక్కువ చేసుకోవడం ద్వారా అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే నీటిపైన నడవడము, ఆకాశంలో ఎగరడం ఇలాంటివి చేయగలుగుతూ ఉంటారనమాట. ఐదవది ప్రాప్తి సిద్ధి. వాళ్ళు తాము ఏది కోరుకుంటే ఏ వస్తువైనా ఇది కావాలి అనుకుంటే అది వాళ్ళకి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఈ ప్రాప్తి సిద్ధిని సాధించిన వారు వాళ్ళకి ఇది అందదు అన్నది లేదనమాట. ఏది కావాలంటే అది వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇంకా ఆరవది ఏంటి అంటే ప్రాకామ్య సిద్ధి. ఈ సిద్ధిని సాధించడం ద్వారా ఆ సాధకుడు తాము కూర్చున్న చోట నుంచి కదలకుండా ఏ ప్రదేశానికైనా వెళ్ళిపోయి అక్కడ ఆ ప్రదేశాలను దర్శించి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎవరి మాటలనైనా వాళ్ళు అక్కడ లేకుండానే వాళ్ళ మాటలను వీళ్ళు వింటూ ఉంటారనమాట. ఏడవది ఈ సత్వసిద్ధి. ఈ సిద్ధిని పొందిన వారు అంటే అందరికంటే ఎక్కువ అధికులుగా ఉంటూ ఉంటారు. ఎనిమిదవది వసిత్వ సిద్ధి అనమాట. ఈ సిద్ధిని సాధించడం ద్వారా సాధకుడు కేవలం మనుషులనే కాక జంతువులను, సర్పాలను ఈ మొదలైన వాటినన్నిటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకోగలుగుతూ ఉంటారు.
ఈ అణిమాది అష్టసిద్ధులు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి అన్నమాట. వీటిని సమాజం యొక్క మంచికి వాడుకోవచ్చు, నాశనానికి కూడా వాడుకుంటూ ఉంటారు. కొంతమంది చెడ్డ బుద్ధి గలవారు సమాజానికి చెడు కలిగిస్తూ ఉంటారు, మంచి బుద్ధి గలవారు నలుగురికి మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. పైగా ఈ అణిమాది అష్టసిద్ధులు సాధించే దిశలో భాగంగా ఆ సాధకుడు తన అంతిమ మార్గమైన మోక్ష సాధన మర్చిపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఈ కోరికలు, ఈ కామ్య కోరికలు అనేవి ఉంటాయి కదా, అవి కావాలి ఇవి కావాలి వీటిల్లో పడిపోతాడు, ఈ మాయలో పడిపోతాడు. కాబట్టి సిద్ధేశ్వరి మాత వారణాసిలో కుర్తాళం పీఠంలో కూడా అమ్మవారు వెలిసి ఉందన్నమాట. సిద్ధుల్లో ఇప్పటివరకు మనం చెప్పుకున్న అణిమాది అష్టసిద్ధులే కాకుండా రససిద్ధి, పాదుకా సిద్ధి, అంజనా సిద్ధి, వాక్సిద్ధి, ఇలాంటి మొదలైన అనేక రకాలైన సిద్ధులు ఉన్నాయి. ఈ సిద్ధులన్నిటికీ ఈశ్వరి అమ్మవారు సాధకులకు సిద్ధులను ప్రసాదించగలిగింది. కాబట్టి ఎవరైతే ఈ సాధకులకి ఈ శక్తులన్నీ ఇస్తూ ఉంటారో సాక్షాత్తు ఆ జగన్మాతయే సిద్ధేశ్వరి మాత అన్నమాట. ఈ అష్టసిద్ధులన్నీ మహాయంత్రరాజమైన శ్రీచక్రంలో బాహ్యంగా ఉండే భూపురం వద్ద కొలువై ఉంటూ ఉంటారు. ఆ దేవతలందరూ, ఈ సిద్ధులను ప్రసాదించే దేవతలందరూ శ్రీచక్రంలో ఈ భూపురంలో కొలువై ఉంటారు. అందుకనే ఈ సిద్ధులన్నిటికీ కూడా శ్రీచక్రం అధిష్టాత్రి అయిన సిద్ధేశ్వరి మాతయే అధికారినిగా ఉంటూ ఉంటుంది. జీవుల్లో నెలకొని ఉన్న షట్చక్రాల్లో జన్నేంద్రియానికి వెనుక భాగాన వెనుముకలో సింధూర వర్ణంలో 6 రేకుల పద్మంగా నెలకొని ఉన్న స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవతయే ఈ సిద్ధేశ్వరి మాత. మహాయంత్రరాజ్యమైన శ్రీచక్రంలోని భూపురంలో అణుమాది అష్టసిద్ధి దేవతలుగా కొలువై అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ ఈ మొదలైన అష్టసిద్ధులను ప్రసాదించి కరుణించే జగన్మాత మనందరి అమ్మ జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరిని మనము సిద్ధేశ్వరి అనే నామంతో కొలుస్తూ ఉంటే మనకి ఎవరైతే సిద్ధులు అవ్వాలి అని అనుకుంటారో వారికి త్వరితగా ఈ సిద్ధేశ్వరి మాత యొక్క అనుగ్రహంతో అష్టసిద్ధులు వాళ్ళకి దరిచేరుతాయి అన్నమాట. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా అష్టసిద్ధులు దరిచేరిన వారు సహజంగా ఈ కామ్య కోరికల్లోకి దగ్గర అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మోక్ష మార్గాన్ని కోరుకుంటే మళ్ళీ తిరిగి జన్మంటూ లేకుండా ఈ జన్మ మరణ చక్రంలో బంధింపబడకుండా వారు అమ్మవారిలో ఏకమైపోతూ ఉంటారనమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 472వ నామము సిద్ధ విద్య. ఈ నామానికి అర్థం ఏంటంటే సిద్ధ విద్యల యొక్క స్వరూపము కలిగినది. జగన్మాత సిద్ధ విద్యల యొక్క స్వరూపం అన్నమాట. అసలు ఈ సిద్ధ విద్య అంటే ఏంటి? ఉపాసన ద్వారా ఎవరైతే సాధనకు కూర్చుంటారో అంటే ఆ భక్తులు సాధనకి తమ చిత్తశుద్ధిని ప్రసాదించి జ్ఞానాన్ని పెంపొందింపజేసే విద్యని సిద్ధ విద్య అంటూ ఉంటారు. అటువంటి సిద్ధ విద్యలకు అధిష్టాన దేవత కాబట్టి ఆ దేవత సాక్షాత్తు లలితాంబికా దేవత అన్నమాట. కాబట్టి అమ్మవారిని సిద్ధ విద్య అనే నామంతో పిలుస్తున్నారు. ఈ సిద్ధ విద్యలు ఎన్నున్నాయంటే 10 ఉన్నాయి. అవేంటి అంటే కాళి, తార, చిన్నమస్త, కమల, భువనేశ్వరి, భైరవి, బగళాముఖి, ధూమావతి, త్రిపుర సుందరి, మాతంగి. వీరిని దశమహావిద్యలు అని కూడా అంటూ ఉంటాం. ఈ సిద్ధదేవతల మంత్రములు అమ్మవారు తన స్వరూపంగానే కలిగి ఉంటుందన్నమాట. సనక సనందనాది మహర్షులు జ్ఞాన వైరాగ్య సంపన్నులు కదా, వారు ఈ సిద్ధ విద్యా దేవతలను ఆరాధించి సిద్ధుల్ని సంపాదించుకున్నారు. వాళ్ళు కూడా సిద్ధ విద్యులు అయ్యారనమాట. పంచదశి మంత్రము సిద్ధ మంత్రము. ఈ మంత్రానికి ఎలాంటి శోధన లేదు. శోధన అంటే ఏంటి అంటే గురువు ఎవరైనా శిష్యునికి ఒక మంత్రాన్ని ఉపదేశించే ముందు ఆ మంత్రం అతనికి సిద్ధిస్తుందా లేదా అనే విషయాన్ని పరీక్షించి సిద్ధిస్తుంది అన్న నిర్ణయం ఆ గురువు తీసుకున్న తర్వాత మాత్రమే ఆ మంత్రాన్ని ఆ శిష్యునికి ఉపదేశిస్తూ ఉంటారు.
ఎందుకంటే అందరికీ అన్ని మంత్రాలు ఫలించవు. దీన్నే గురువు చేసే శోధన, అంటే గురువు ఆ శిష్యుని వెతుక్కుంటాడనమాట. పంచదశి మహామంత్రానికి గురువు ఎలాంటి శోధన చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది లలిత సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటారు. వారిలో చాలామంది ఏ గురువు వద్ద నుండి ఎటువంటి ఉపదేశం, ఎలాంటి గురువు వద్దకు వెళ్ళి ఉపదేశం చేసుకోకుండానే లలిత సహస్రనామం పారాయణ చేసేస్తూ ఉంటారు. లలిత సహస్రనామాలు ఒక సిద్ధమంత్రమే కదా, శోధన అవసరం లేని సిద్ధమంత్రం. లలితా సహస్రనామం పారాయణ చేయాలంటే వారికి పూర్వజన్మ సంస్కారం ఉండాలి, లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. లేకపోతే వారు లలితా సహస్రనామం పారాయణ చేయలేరట. అయితే తప్పులు లేకుండా, నామాలను అసందర్భంగా విడగొట్టకుండా, సాగదీయకుండా అర్థాలను గ్రహించి పఠించగలిగినప్పుడే లలితా సహస్రనామం అనే ఆ మహామంత్రం చక్కగా ఫలితాన్ని ఇస్తుంది. 10 మంది సిద్ధ విద్యా స్వరూపాలను గురించి మనకు తెలియాలి అంటే అందులో ఆ 10 మందిలో మొదటి స్వరూపమే కాళీ. ఎలా ఉంటుంది అంటే ఆ అమ్మవారు కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీమాతను శాస్త్రోక్తంగా ఉపాసించిన వారికి సకల వ్యాధులు, బాధలు తొలగిపోయి శత్రునాశనము, దీర్ఘాయుష్యు అలాంటివి లభిస్తాయి. ఇంకా రెండవ అమ్మవారు ఎవరు అంటే తారాదేవి. ఆ అమ్మవారు నీలవర్ణంతో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండి ఈ తల్లిని పూజించే వారికి వాక్కు చాలా బాగా వస్తుందన్నమాట. వాక్కుకి అధిదేవత ఆవిడ. తారాదేవిని నీల సరస్వతి అనే నామధేయంతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని కనుక ఆరాధిస్తే శత్రునాశనము, వాక్సిద్ధి, ఐశ్వర్యము ఇలాంటివి లభిస్తాయి. ఇంకా మూడవ అమ్మవారు త్రిపుర సుందరీదేవి అన్నమాట. ఈవిడ ఎలా ఉంటారు అంటే అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శాంతి స్వరూపిణిగా కష్టముల నుండి విముక్తి, మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఈమె లలితా త్రిపుర సుందరీదేవి అనమాట. 4వ స్వరూపమైన భువనేశ్వరీదేవి ఎల్లప్పుడూ శాంతి స్వరూపిణిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తిని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు. 5వది భైరవీదేవి. 5వ స్వరూపమైన భైరవీదేవి సౌమ్య రూపంగా ఉండి సుఖభోగాలను, జనాకర్షణను అనుగ్రహిస్తూ ఉంటుంది. 6వ స్వరూపమైన చిన్నమస్తాదేవి శత్రువులపై విజయాన్ని కలిగిస్తూ ఉంటుంది, రాజ్యప్రాప్తిని కలిగిస్తూ ఉంటారు. 7వ స్వరూపమైన ధూమావతీదేవి ఒక ఉచ్చాటన దేవత అన్నమాట. కష్టాలను, దరిద్రాలను, శోకాలను ఆవిడ పోగొడుతూ ఉంటారు. 8వ రూపమైన బగళాముఖీదేవి పసుపు వర్ణంతో ఉంటుంది. ఆవిడని పూజించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో జయము, శత్రుపక్షం వారి మీద వాక్స్తంభన, అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి అనుకుంటే ఈ దేవిని పూజించడం ద్వారా ఎదుటివారు వీళ్ళు ఏమన్నా ఎస్ అంటారు అనమాట, ఎదుటివారు ఇంకేం మాట్లాడరు. అలాంటి సిద్ధులు వస్తూ ఉంటాయి. వ్యవహార విజయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. 9వ రూపమైన మాతంగీదేవి వశీకరణ దేవత అన్నమాట. ఈ తల్లి సకల రాజ, స్త్రీ, పురుష వశీకరణ శక్తిని, వాక్సిద్ధిని కలుగజేస్తూ ఉంటుంది. 10వ రూపమైన కమలాత్మికాదేవి అన్నమాట. స్వర్ణకాంతులతో ప్రకాశిస్తూ లక్ష్మీ స్వరూపంగా ఆ అమ్మవారిని కనుక మనం పూజిస్తే సకల సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని అమ్మవారు కలుగజేస్తారు. ఈ 10 మంది సిద్ధ విద్యలకు లేదా ఈ 10 మహావిద్యలకు వేర్వేరు మంత్రాలు ఉన్నాయి. వాటిని బహిర్గతం చేయడానికి రహస్యమైనవి అన్నమాట. వాటిని ఎవరు పడితే వాళ్ళు చదవడం అలాంటివి చేయకూడదు. కాబట్టి ఒక మంచి సద్గురువుని ఆశ్రయించి ఉపదేశం పొంది ఆరాధించి వారిని ఎవరైనా వాటిని సాధన చేయవచ్చు. ఈ 10 మహావిద్యల్లో ఏ ఒక్క విద్యనైనా సంస్కారంతో, నిష్ఠతో, సాత్వికంగా 10 మంది మేలు కోసం ఉపాసిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బాల, పంచదశాక్షరి, శ్రీ విద్య, షోడశాక్షరి ఇవన్నీ సిద్ధ విద్యలు అన్నమాట. మన జీవుల్లో నెలకొనున్న షట్చక్రాల్లో మూలాధార చక్రానికి అధిష్టాన దేవత సిద్ధ విద్య. పంచదశి మహామంత్ర స్వరూపిణిగా కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, చిన్నమస్త, భైరవి, ధూమావతి, బగళ, మాతంగి, కమలాత్మిక మొదలైన సిద్ధ విద్య లేదా 10 మహావిద్య స్వరూపము సాక్షాత్తు జగన్మాతగా ఉండి ఈ విద్యల్లో ఏ స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధించినప్పటికీ అమ్మవారు మనల్ని కరుణించి మనల్ని ఎల్లప్పుడూ పోషిస్తూ ఉంటుంది. ఎవరైతే సిద్ధ విద్య అనే నామంతో అమ్మవారిని ప్రతినిత్యం పూజిస్తూ ఉంటారో వారికి ఈ సిద్ధ విద్యల్లో ప్రావీణ్యం లభిస్తుంది. అంటే ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీరుతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఏ అమ్మవారిని అయితే మనము పూజించాలనుకుంటున్నామో
సరైన గురువు దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాలు అవి నేర్చుకుని నియమనిష్టలతో కనుక పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం ద్వారా వారికి కావాల్సిన కోరికలన్నీ తీరుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 473వ నామము సిద్ధమాత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సిద్ధులందరికీ తల్లి, సిద్ధులను కాపాడి రక్షించేది అని అర్థం వస్తుంది. సిద్ధులు అనేవారు నిష్ఠా నియమాలతో జగన్మాత యొక్క సిద్ధ రూపాల్లో ఏదో ఒక రూపాన్ని ఆరాధించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి వారి వల్ల భూలోకంలో ఆధ్యాత్మికత ప్రచారంలోకి వస్తుంది, విలువరిస్తూ ఉంటుందన్నమాట. అందువలన జగన్మాత అట్టి సిద్ధులను ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. గత నామాల్లో మనం వివరించినట్లుగా అణిమాది అష్టసిద్ధులకు ఆదీశ్వరి సాక్షాత్తు జగన్మాత. ఉపాస్యమైన పంచదశి, షోడశాక్షరి మొదలైన సిద్ధ విద్యారూపిణి జగన్మాత ఆ సిద్ధ విద్యలను ఉపాసించి సిద్ధులైన యోగులు, యతులు, మహర్షి పుంగవులు, సిద్ధులు మొదలైన వారినన్నింటినీ అనుగ్రహించే మాతృమూర్తి కనుకనే వసన్యాది వాగ్దేవతలు ఆ అమ్మవారిని సిద్ధమాత అనే నామంతో కీర్తించారు. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత అనే నామాలతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించిన జగన్మాత లలితా త్రిపుర సుందరిని ప్రసన్నం చేసుకోవడానికి అన్నిత్యం సాధకులు ఏం చేయాలి అంటే అమ్మవారికి ఇష్టమైన అంటే వారి మనసులో అమ్మవారిని నిలుపుకొని ఎల్లప్పుడూ నిత్యం ధ్యానం చేస్తూ సాధన చేయాలి. సిద్ధులు అనేవారు సహజంగా జన్మతః సిద్ధులు కలిగిన వారే ఉంటూ ఉంటారు, లేదా కొంత సాధన ద్వారా యోగ సాధనతో సిద్ధులను సాధించిన వారే కూడా ఉంటూ ఉంటారు, లేదంటే కొంత మంత్రబలంతో కూడా సిద్ధులను పొంది అలాంటి వారు కూడా ఉంటూ ఉంటారు. ఎటువంటి యోగ ప్రక్రియలతో కానీ మంత్రములతో కానీ పూజించలేక మనసులో ఎటువంటి కల్మషము లేకుండా నిశ్చలమైన మనసుతో ఆ తల్లిని స్మరిస్తూ ఉంటే వారిని కూడా సిద్ధులుగానే మనం భావించాలి. వారి యొక్క ఆపదలను కూడా అమ్మవారు తొలగించి రక్షించడానికి అమ్మవారు ఎప్పుడూ ముందుంటారు. ప్రపంచంలో జీవులను కన్నా తల్లులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సకల లోకములను కన్నా జగన్మాత సర్వస్థితులందు అన్ని కాలముల్లోనూ అన్ని ప్రదేశాలను తన సంతానమైన జీవరాశులన్నిటికీ కంటికి రెప్పలాగా సంసార తాపత్రయాల నుండి రక్షిస్తూ ఉంటుంది. కాబట్టే ఆ తల్లికి సిద్ధమాత అనే నామం వచ్చింది. మామూలుగా సిద్ధ విద్యలను సాధన చేయడం అంత తేలికైన విషయం ఏమీ కాదనమాట. ఎవరికి సిద్ధ విద్యలను ప్రసాదించాలి అన్న విషయాన్ని ఆ తల్లే నిర్ణయిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ సాధకుడు సిద్ధ విద్యను నేర్పే గురువు కోసం తిరగవలసిన అవసరం ఉండదు. స్వయంగా ఆ గురువే శిష్యుని వెతుక్కుంటూ వచ్చేలా చేసి సిద్ధ విద్యా మంత్రులను గురువు చేత ఉపదేశం చేయించి సాధకునికి ఆ సిద్ధ విద్యలన్నీ అమ్మవారే ఆ గురువు ద్వారా ఆ సాధకునికి వచ్చేలాగా చేస్తుంది. సాధకులను సిద్ధులుగా మార్చడంలో ఇంత శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి ఆ జగన్మాతను సిద్ధమాత అనే నామంతో మనం అందరం పిలుస్తూ ఉంటాం. అయితే అందుకు ఆ సాధకుడు చేయవలసింది ఏంటి? ముందుగా చెప్పుకున్నట్లుగా ఎటువంటి కల్మషమైన మనసు లేకుండా వివిధ రకాలైన స్తోత్ర పాఠములతోటి జగన్మాతను ఆరాధించి తర్వాత ఆ స్తోత్రాలను చదవడంలో జరిగిన పొరపాట్లకు అపరాధ క్షమాపణ కోరుకుంటూ, అమ్మా నేనేమీ తెలియని వాడిని, అజ్ఞాన్ని, నిన్ను ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు, నేను ఎరుగును, నేను చేసిన తప్పులన్నింటినీ మన్నించి ఈ బాలుని యొక్క ప్రార్థనని మన్నించి నన్ను క్షమించు అని కనుక మనం నిత్యం ప్రార్థిస్తే ఆ తల్లి ఆ ప్రార్థనని ఆలకించి అమ్మవారు తన ఒడికి చేర్చుకుంటుంది. సాక్షాత్తు జగద్గురువులైన ఆదిశంకరాచార్యులంతటి వారే ఈ పద్ధతిని అవలంబిస్తూ సౌందర్యలహరిలో 27వ శ్లోకంలో ఏమని ప్రార్థించారు అంటే, అమ్మా పలుకులన్నీ మాతృకా వర్ణములే కదా, కనుక నేను తెలిసి తెలియక వాగుడంతా నీ జపంగానే భావించు, అంటే తప్పు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడినా నీ ప్రార్థనగానే నీ నామంగానే భావించు, నేను వేసిన పిచ్చి గీతలన్నీ నీ ముద్రగా భావించు, నేను తిరిగే ఈ తిరుగుళ్ళన్నీ నీకు ప్రదక్షిణ చేస్తున్నట్లుగా భావించు, నేను భుజించే ఆహారం నీకు హవిస్సుగా భావించు, నేను పడుకున్న భంగిమయే నీకు సాష్టాంగ నమస్కారంగా భావించు, నీకు పూజా విధులు చేసే విధానం నాకు తెలియపోయినా మనసంతా నిన్నే నిలుపుకుని ఉన్నాను, అందుకని నేను చేసేదంతా నీ పూజగానే భావించు. ఆదిశంకరాచార్యులు ఈ విధంగా అమ్మవారిని పూజించారు. అంతేకాకుండా
శంకరాచార్యులు తన కోసం కాకుండా అజ్ఞానుల కోసమైనా, అంటే మన కోసమైనా ఈ విధంగా చేసుకోండి అని ఆయన మనకి ఉపదేశం కూడా చేశారనమాట. జగన్మాత సిద్ధమాత జీవుల్లోని షట్చక్రాల్లో ఆజ్ఞాచక్రంలో కొలువై ఉంటుంది. తన సిద్ధరూపములను మంత్రములతో సాధించి సిద్ధులైన వారిని రక్షించి కరుణించడమే కాకుండా ఏ పూజా విధానము మంత్రతంత్రాలు తెలియక కేవలం నిన్ను మనసులో నింపుకుని నీ రూపాన్ని ధ్యానించే వారికి కూడా కరుణించే ఆ తల్లిని, అంటే సాక్షాత్తు ఆ అమ్మవారిని మనం కనుక నిత్యం భక్తి శ్రద్ధలతో సిద్ధమాత అనే నామంతో స్మరిస్తూ ఉంటే అమ్మవారు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఏమీ తెలియకపోవచ్చు, అయినప్పటికీ వాళ్ళు సిద్ధులుగా పరిగణింపబడుతూ ఉంటారు. అంటే తెలియకుండానే వాళ్ళు ఏదంటే అది అయిపోతూ ఉంటుందన్నమాట. అదేంటిది, నేను ఇలా అన్నాను లేదా అలా జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. కానీ సాక్షాత్తు ఆ సిద్ధమాత, జగన్మాత అయిన సిద్ధమాత యొక్క కరుణా కటాక్షాలు వారిపై ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుందన్నమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 474వ నామము యశస్విని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే యశస్సు కలిగినది లేదా కీర్తి మంత్రాలు అనే అర్థం వస్తుంది. జగన్మాత లలిత త్రిపుర సుందరి గొప్ప యశస్సు కలిగి కరుణామూర్తిగా, సర్వమంగళగా, శుభములను ప్రసాదించు తల్లిగా మన ఈ విశ్వమంతటా కీర్తి పొంది ఉంటుందన్నమాట. యశస్సు అన్న పదానికి ప్రకటితం అవ్వడము లేదా బట్టబయలు కావడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. జీవుల యొక్క మంచితనము అతనిలోనే నిక్షిప్తమై ఉన్నంత వరకు అతని యశస్సు లేదా కీర్తి ఈ లోకంలో బయటికి తెలియదన్నమాట ఎవరికి. ఎప్పుడైతే అతడు తాను ఆచరించే సత్కార్యాలని 10 మందికి చెప్పి 10 మందికి ఉపయోగపడతాడో అప్పుడు అతను యశస్వి అవుతాడు. అంటే స్త్రీ అయితే యశస్విని అవుతుంది. ఈ యశస్సు లేదా కీర్తి యొక్క గొప్పతనం ఏమిటంటే అటువంటి కీర్తి పొందిన వారిని వారి మరణానంతరం కూడా మిగిలిన జనులందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. వారు కీర్తిశేషులు అవుతారనమాట. జనుల్లో ఉన్న అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించి వారిని వెలుగులోకి తీసుకురావడం ద్వారా వారి కీర్తిని ప్రపంచానికి ప్రకటితం చేసేది యశస్విని అనే నామధేయం గల జగన్మాత. జగదీశ్వరుడైన ఈశ్వరుడు స్థానురూపుడు అనమాట. ఆయన ఎంతసేపు అర్ధనిమీలితమైన నేత్రాలతో, అంటే కళ్ళు తెరిచి తెరవకుండా చూస్తూ ఎంతసేపు అంటే దక్షిణామూర్తి రూపంలో ధ్యానంలో ఉంటూ ఉంటాడు. ఆ ధ్యానం నుండి బయటికి వచ్చినప్పుడు ఆయన ఈ సమస్త విశ్వానికి గురువు, జ్ఞానప్రదాత అయి ఉంటాడు. ఈ విధంగా ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉండే ఈశ్వరతత్వంను బట్టబయలు చేసి శుభంకరుడు, మంగళకరుడు అయిన ఆయన కీర్తిని బట్టబయలు చేసే ఆయన యశస్సును అతని యొక్క, అంటే ఆ దక్షిణామూర్తి యొక్క యశస్సును ఆ అమ్మవారు లోకవిదితం చేస్తూ ఉంటుంది. అలాంటి జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు యశస్విని అనే నామంతో కీర్తించారు. అంటే ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాలి, ఆ దక్షిణామూర్తి రూపంలో ఎప్పుడూ యోగ ధ్యానంలో ఉన్న ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని అమ్మవారు బట్టబయలు చేస్తుంది కాబట్టి యశస్విని అనే నామం అమ్మవారికి వచ్చింది. ఆ పరమేశ్వరుని యొక్క యశస్సును యశస్విని అయిన మాత ఈ విశ్వవ్యాప్తం చేసిన సందర్భం ఒకటి మనం చూడాలి. అంటే క్షీరసాగర మథనం జరిగింది కదా, అందులోంచి ఆలాహలం ఉద్భవించింది. అదేం చేస్తుంది, సమస్త లోకాలను మార్చేస్తూ మసి చేసేస్తూ వచ్చేస్తుంది అన్నమాట. దేవతలు, రాక్షసులు అందరూ భయపడిపోయారు. చివరికి ఈశ్వరుని శరణొచ్చారు. అప్పుడు ఈశ్వరుడు ఆ విషాన్ని తీసుకోనా వద్దా అన్నట్లుగా పార్వతీదేవపు ఒక క్రీగంటిగా చూశాడనమాట. ఏ స్త్రీ అయినా తన భర్త విషయం తాగుతానంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అమ్మవారు సాక్షాత్తు సర్వమంగళ అయిన జగన్మాత కాబట్టి శుభము చేసే లక్షణాలను ప్రకటితం చేయడానికి ఈశ్వరుణ్ణి ఆ విషయం తాగమని ఒప్పుకుంది. ఇక్కడ అమ్మవారు ఎందుకు ఒప్పుకుంది? అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని ప్రకటితం చేయాలని అమ్మవారు అనుకుందనమాట. మృంగేది విషం అని తెలుసు, ఆ మింగేవాడు తన భర్త అని తెలుసు ఆ తల్లికి. అయినా తన మంగళసూత్రం పైన ఉన్న నమ్మకంతో ఆ తల్లి సరే మింగండి అని చెప్పి
ఒప్పుకుందనమాట. అంతటి ఆలాహలాన్ని కూడా ఒక నేరేడు పండులాగా మింగేసి కంఠం వద్ద నిలిపి నీలకంఠుడయ్యాడు. సమస్త విశ్వంలోనూ అందరూ ఇంకా శివుడికి జయ జయధ్వానాలు చేశారు. ఈశ్వరుని కీర్తి ఇంకా అన్ని నలుమూల వ్యాపించిపోయాయి. ఆ విధంగా ఈశ్వరుని యొక్క యశస్సును విశ్వవ్యాప్తం చేసింది జగన్మాత. కాబట్టి ఆ జగన్మాతకి యశస్విని అనే నామం వచ్చింది. శ్రీ అంటే యశస్సు, సంపద అని కూడా అర్థాలు ఉన్నాయి కదా. సంపదను తన భక్తులకు ప్రసాదించేది మరొక రూపమైన అమ్మవారి రూపమైన లక్ష్మీదేవి. సకల ఐశ్వర్యాలను ప్రసాదించిందిగా, సిద్ధులకు ఈశ్వరిగా, సిద్ధ విద్యలకు అధినేత్రిగా, సిద్ధ విద్యలను అనుగ్రహించు మాతగా, సిద్ధులను ఎల్లప్పుడూ రక్షించినదిగా కీర్తి ప్రతిష్టలు పొందిన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవిని మహాలక్ష్మి అష్టోత్తర నామాల్లో యశస్విని అనే నామంతో కూడా మనం పూజల్లో చేస్తూ ఉంటాం కదా. శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఈ సాక్షాత్తు జగన్మాత యొక్క స్వరూపముగా మనం తీసుకోవచ్చు. మహాయంతరాజ్యమైన శ్రీచక్రంలో బిందు స్థానంలో కొలువై ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి జీవుల శరీరంలో నెలకొని ఉన్న షట్చక్రాలను దాటిన తర్వాత శిరస్సు పైభాగాన మస్తిష్కం పైన ఉన్న బ్రహ్మరంధ్రంలోని సహస్రార చక్రంలో యశస్వినిగా కొలువై ఉంటుందన్నమాట. ఈ సహస్రార చక్రం ఏ విధంగా ఉంటుందంటే వేదళాలతో వికసించి ఉంటుంది. ఈ చక్రము బిందు స్వరూపుడైన లలితామాత కొలువై ఉండే ఆ స్థానం. ఈ చక్రాన్ని శక్తివంతం చేసుకోగలిగితేనే ఆత్మ సాక్షాత్కారం పొంది జగన్మాత యొక్క సాన్నిధ్యానికి చేరుకోగలుగుతూ ఉంటాము. సకల సిద్ధులను ప్రసాదించి సిద్ధులైన వారిని రక్షించి తన యశస్సును విశ్వవ్యాప్తం చేసి పరమేశ్వరుని కీర్తిని సైతం సమస్త విశ్వానికి తెలియపరిచిన మాతగా, ఐశ్వర్యప్రదాయనిగా అయిన జగన్మాతను, లక్ష్మీదేవిగా కూడా భక్తులను కరుణించే జగన్మాతను మనం యశస్విని అనే నామంతో కనుక నిత్యం మనం పూజ చేస్తూ ఉంటే సకల ఐశ్వర్య సిద్ధులు అందరికీ లభిస్తాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 475వ నామము విశుద్ధి చక్ర నిలయ. ఇక్కడ విశుద్ధ చక్ర నిలయ అంటే మన యొక్క జీవుని శరీరమే ఒక శ్రీచక్రం. ఇందులో అమ్మవారు రకరకాల రూపాలతో మానవ శరీరంలో వివిధ నామాలతో ఆ షట్చక్రాల్లో అమ్మవారు వేరువేరు రూపాల్లో వివిధ నామాలతో కొలువే ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకు ముందు నామాల్లో మనము ఈ చక్రాల గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. అయితే వసన్యాద వాగ్దేవతలు ఇక్కడ ఏం చేశారు అంటే మళ్ళీ ఒకసారి ఆ చక్రాల గురించి ఆ నామాల గురించి మనకి విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ 475వ నామం నుంచి 484వ నామం వరకు గల ఈ 10 నామాలు ఈ విశుద్ధ చక్రానికి సంబంధించిన నామాలే అన్నమాట. అయితే ఈ 10 నామాలని ఒక పుష్పగుచ్చంలా కనుక మనము అనుకుంటే మనం ఈ విశుద్ధ చక్రం యొక్క పూర్తి తత్వం మనకి తెలుస్తుంది. ఏ నామాన్ని వదిలివేసినా అది అసంపూర్తిగానే ఉండిపోతుంది అన్నమాట, పూర్తి వివరణ ఉండదు. కనుక ఈ 10 నామాల్లో అమ్మవారిని మనము ఏ విధంగా ఏ చక్రాల్లో ఏ నామాలతో ఏ రూపాల్లో మనము పూజించాలి ఎలా అన్నది తెలుసుకుందాం. ఇటు మూలాధార చక్రం గురించి కానీ అటు ఆజ్ఞాచక్రం గురించి కానీ మొదలు పెట్టక మధ్యలో ఉన్న విశుద్ధ చక్ర వివరణను వసన్యాది వాగ్దేవతలు ప్రారంభించారు. ఎందుకు అంటే విశుద్ధ చక్రం మానవుని యొక్క వాక్కుకు సంబంధించిన చక్రం అన్నమాట. మూలాధారం వద్ద పరావాకుతో ప్రారంభమై మధ్యలో పశ్చంతి వాక్కుగా మారిన తర్వాత వాక్ శబ్దము వైఖరి రూపంగా విశుద్ధ చక్రం నుంచి వైఖరి వాక్కుగా బయటకు వస్తుంది. అంటే ఇంతకు ముందు నామాల్లో కూడా మనం వాక్కు గురించి చెప్పుకున్నప్పుడు ఏ విధంగా ఏ చక్రం నుంచి వస్తుంది అనేది విపులంగా చెప్పుకున్నాం అనమాట. ఈ వాక్కు బయటకు వచ్చి మిగిలిన చక్రాల గురించి వివరిస్తుందనే వాగ్దేవతలు ఆ విధంగా వివరణ ఇచ్చారనమాట. కాబట్టి మొదట విశుద్ధ చక్రం యొక్క వివరణ గురించి చెప్పుకుంటూ వచ్చారు వాసన్యాది వాగ్దేవులు. ఇప్పుడు మనం విశుద్ధ చక్ర నిలయ అనే నామం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ విశుద్ధ చక్రంలో నివసించే తల్లి కాబట్టి విశుద్ధ చక్ర నిలయ అనే నామాన్ని అమ్మవారిని కీర్తించారు. విశుద్ధ చక్రం నుంచి మొదలైన షట్చక్రాలను లలితా సహస్రనామంలో 62 నామాలతో వాగ్దేవతలు వివరిస్తూ ఉన్నారనమాట. కంఠకూపనందు విశుద్ధ చక్రంలో 16 రేకుల
కమలమందు ఎర్రగా ఉండి 3 కన్నులు కలిగి ఖట్వాంగము అంటే పుర్రతల కలిగిన ఒక బెత్తాన్ని తీసుకుని ఖడ్గము త్రిశూలము చర్మమును ధరించి ఏకముఖముతో అజ్ఞానులకు భయము జ్ఞానులకు అభయాన్ని ప్రసాదించే రూపం కలిగి పాయసానంపై ఎక్కువ ప్రీతి కలిగి అమృతాదుల చేత చుట్టబడిన దేహము గల డాకినీదేవికి నమస్కరిస్తున్నాను అని వసన్యాది వాగ్దేవతలు విశుద్ధ చక్రం నుంచి మొదలెట్టారు. షట్చక్రాల్లో విశుద్ధ చక్రము 5వది అన్నమాట. ఈ చక్రము కంఠంలో కింద ఉన్న ఈ గుంట భాగం వెనక వైపు ఈ వెన్నెముకలో కొలువై ఉంటుంది. విశుద్ధ చక్రమునకు మహేశ్వరుడు అధిపతిగా ఉంటాడు. ఈ చక్రంను శుద్ధంగా ఉంచుకున్న వారు సకల విద్యలకు ప్రాప్తించుకుని మహాజ్ఞానులు అయిపోతూ ఉంటారు. విశుద్ధ చక్రము ఆకాశతత్వానికి సంబంధించింది. ఈ తత్వం నుండే పంచభూతాల్లో మిగిలిన 4 కూడా ఉద్భవించాయి. అంటే పంచభూతంలో ఆకాశతత్వం కాకుండా మిగిలిన 4 కూడా ఇక్కడి నుంచే ఉద్భవించాయి అన్నమాట. ఈ చక్రంలో 16 దళములు కలిగిన శ్వేతవర్ణ పద్మం ఉంటుంది. విశుద్ధ చక్రంలో 16 రేకుల పద్మంలోని ఒక్కొక్క రేకుపై ఆ నుండి అహా వరకు గల మాతృకా వర్ణములు బీజాక్షరముల రూపంలో వెలిసి ఉంటాయి. ఈ చక్రం యొక్క కన్నికి యందు మధ్యలో త్రికోణము, దానిలో చంద్రమండలము, అందులో శ్వేతగజము, దానిపైన ఆకాశ బీజమైన హం అనేవి ఉంటాయన్నమాట. ఈ చక్రంలో వజ్రేశ్వరి అని పేరు గల డాకిని శక్తి నివసిస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నట్లుగా షట్చక్రాల్లో కంఠకూపంలో విశుద్ధ చక్రం 16 దళములు కలిగిన శ్వేత పద్మంలో 16 దళముల్లో 16 మాతృకా వర్ణములు బీజాక్షరాలుగా కలిగి మహేశ్వరుడు అధిపతిగా వజ్రేశ్వరి రూపమైన డాకినీదేవి అధిష్టాత్రిగా కొలువై జగన్మాతను విశుద్ధ చక్ర నిలయ అనే నామంతో కనుక మనం స్మరిస్తే మంచి కంఠంతో పాటు వాక్ సిద్ధి అలాంటివి ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి సిద్ధిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 476వ నామము ఆరక్తవర్ణ. మనం ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. 475వ నామం నుంచి 484 వరకు ఈ 10 నామాలు విశుద్ధ చక్రం గురించే అన్నమాట. అయితే చాలామంది మనం ఏం చేస్తూ ఉంటే ఈ నామం చదివేటప్పుడు రక్తవర్ణ అని చెప్పేసి చదువుతూ ఉంటాం కదా. అయితే అర్థం ఒకటే వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 499వ నామము రక్తవర్ణ అని ఉంది. కాబట్టి అది ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా లలితా సహస్రనామంలో ఒక నామానికి ఇంకో నామానికి ఒకటే అర్థం రాదు అనుకున్నాం. అలాంటప్పుడు అక్కడ 2 సార్లు రక్తవర్ణ అవుతుంది. కాబట్టి ఈ నామానికి ఆ రక్తవర్ణ అని చదివితే చాలా బాగుంటుందన్నమాట. ఇక ఆ రక్తవర్ణ అనే నామానికి అర్థం ఏంటి అంటే ఎర్రని శరీర ఛాయ కలిగినది అని అర్థం వస్తుంది. విశుద్ధ చక్రంలో కొలువై ఉన్న అమ్మవారు యొక్క అంశాదేవత అయిన డాకినీదేవి ఎర్రగా ఉంటుందన్నమాట. మూలాధార చక్రంలో పరావాకుగా ప్రారంభమైన వాక్కు తర్వాత పశ్చంతిగా మారి చివరిగా వైఖరి రూపంలో గొంతులో నుండి బయటికి వచ్చే ముందు ఇక్కడ స్వరపీఠక వద్ద ఒరిపిడికి అంటే లేదా అక్కడ ఘర్షణకి లోనవుతూ ఉంటుంది. ఆ వాక్ ఎప్పుడైతే ఘర్షణకి లోనవుతూ ఉంటుందో అక్కడ అగ్ని పుడుతుంది. అగ్నివర్ణము అంటే ఏంటి? ఎరుపు కదా. అందువల్ల విశుద్ధ చక్రాది దేవత అయిన డాకినీదేవి వర్ణము ఎరుపు అని చెప్పుకున్నాం. వర్ణం ఎరుపైన ఎరుపుదనము ఎర్రటి ఎరుపు కాదు. ఎలా ఉంటుందంటే ఈ తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమము కలిగిన తల్లి ఆ వర్ణంలో ఉంటుంది. అంటే కొంచెం లైట్గా గులాబీ రంగులోకి వెళ్తుందన్నమాట. ఈ వర్ణాన్ని మనం ఏమంటాము అంటే పాటల వర్ణము అని కూడా అంటూ ఉంటాం. ఈ డాకినీదేవి పాటల వర్ణంలో ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఒక జీవి తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి శరీర నిర్మాణం ఏ విధంగా జరుగుతుందంటే ముందు ఆ నిర్మాణ శాస్త్రము శరీరంలోని స్థూల అవయవముల నిర్మాణం గురించి పిండము శుక్ల రక్త సమ్మేళనంతో బిందు రూపంలో చిన్నదిగా ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని వేదాలు ఎంత వివరంగా వర్ణించాయంటే ఏకరాత్రే కలలం భవతి సప్తరాత్రో శితం బుద్భుదం భవతి అర్ధమాసాభ్యరంతరేణ పిండో భవతి మాసాంతరేణ కఠినో భవతి. అంటే ఒక వారం రోజుల పాటు చిన్న పిండంగా ఆ విధంగానే ఉన్న తర్వాత ఆ బిందువు ఒక బుడగ రూపాన్ని పొందుతుంది.
నెలాఖరు వరకు అది గట్టిపడి పిండ రూపాన్ని పొంది అక్కడ స్థిరపడుతూ ఉంటుందన్నమాట. శుక్ల రక్త సమ్మేళనంతో ఉన్న డాకినీ శక్తి కూడా పిండం యొక్క వర్ణంలో పాటల వర్ణంతో ఉంటుంది. కాబట్టే అమ్మవారిని ఈ పాటల వర్ణంతో మనం ఇక్కడ వివరించాం. అక్కడ పిండం కూడా పాటలి వర్ణంతో ఉంటుందన్నమాట. తెల్లగా అంటే తెలుపు రంగులో ఉండే శుక్లము ఎరుపు వర్ణం కలిగిన శోణితము అంటే స్త్రీ కణములు కలిసి పాటల వర్ణమైనప్పటికీ ఎరుపు వర్ణం కలిగిన స్త్రీ కణములను ఆధారంగా తీసుకుని వసన్యాది వాగ్దేవతలు డాకినీదేవి వర్ణాన్ని రక్తవర్ణంగా మనకి వివరించారనమాట. అయితే జగన్మాత యొక్క వర్ణము జపాకుసుపము అన్నారు. అంటే తెలుపుతో కూడిన ఎరుపు వర్ణము అన్నమాట. గర్భస్థ శిశువు పిండదశ నుంచి 7వ మాసం వచ్చే వరకు ఏ దేవత అనుగ్రహంతో అవయవ నిర్మాణం జరుగుతుంది అనే విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ఈ నామాలను బట్టి ఈ విశుద్ధ చక్ర నిలయ అనే ఈ 10 నామాల్లో అంటే 62 నామాలను విశుద్ధ చక్ర నిలయ నామం నుండి 62 నామాలను అంటే గర్భవతులైన స్త్రీలు నిత్యం ఈ నామాలను కనుక పఠిస్తూ ఉంటే వారికి జగన్మాత అనుగ్రహం వలన సత్సంతానం కలుగుతుంది. 475వ నామం నుండి 534 నామాల్లో వివరింపబడిన పదార్థాలను జగన్మాతకు నివేదించి అంటే గర్భవతులైన వారు ఈ విధంగా చేస్తే ఆ నైవేద్యాన్ని ఆహారంగా భుజిస్తే గర్భదోష నివారణలు ఏమైనా ఉంటే గర్భదోష నివారణ జరిగి సుఖప్రసవం జరుగుతుంది. షట్చక్ర స్థానముల వివరణను ముందుగా విశుద్ధ చక్రంతో ప్రారంభించడానికి కారణం ఏంటి అంటే జీవుల జన్మదశలో మొదటిదైన పిండదశ నిర్మాణం ఈ చక్రంలోనే జరగడం బహుశా అందువల్లే కావచ్చు వసన్యాది వాగ్దేవతలు విశుద్ధ చక్ర నిలయ నుంచి ప్రారంభించారనమాట. విశుద్ధ చక్రంలోని వజ్రేశ్వరి రూపమైన డాకినీ దేవతగా కొలువై పిండ నిర్మాణ దశలో కలిగే శుక్ల శోణితముల తెలుపు ఎరుపు వర్ణముల సమ్మేళనమైన పాటల వర్ణంతో ప్రకాశిస్తూ ఆ గర్భస్థ శిశువును సంరక్షించే ఆ జగన్మాతను మనము ఆరక్త వర్ణ అనే నామంతో మనం కనుక పూజిస్తూ ఉంటే ఎవరైతే ముఖ్యంగా గర్భవతులైన వారు ఉంటారో వారు ఈ నామంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటే గర్భానికి సంబంధించిన ఎలాంటి దోషములైనా పోయి వాళ్ళు సుఖప్రసవాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 477వ నామము త్రిలోచన. త్రిలోచన అంటే 3 నయనాలు కలిగినది అంటే 3 కన్నులు కలిగినది అని అర్థం. విశుద్ధ చక్ర నిలయ అనే నామంలో వర్ణింపబడిన వజ్రేశ్వరి రూపమైన డాకినీశ్వరి ఆ అమ్మవారి యొక్క వర్ణమును మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ రక్త వర్ణ అనే నామంలో మనం చెప్పుకున్నాం. ఈ నామంలో ఈ తల్లిని ఆ 3 నేత్రాల యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. నయనము అనే పదము నయ అనే ధాతువు నుంచి వచ్చిందనమాట. నయనము అనే పదానికి నడిపించినది అనే అర్థం కూడా ఉంది, నడవడానికి సహాయపడేది అనే అర్థం కూడా వస్తుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా. కళ్ళు మనకు దారి చూపించి ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఆ కళ్ళు లేకపోతే మనల్ని ముందుకు నడిపించడానికి చేతిలో ఒక కర్ర కానీ లేదా మరొక మనిషి సహాయం కానీ ఏదో ఒకటి అవసరం అవుతుంది. లోచనము అనే పదానికి లోచనే ధాతువు నుంచి లోచనము అనే పదం వెలువడింది. లోచనము అంటే ఏంటి? దర్శించుట, లోతుగా పరిశీలించుట, ఆలోచించుట అనే అర్థాలన్నీ వస్తూ ఉంటాయి. నయనము అన్న పదం కంటే లోచనము అన్న పదం చాలా విశాలమైన అర్థం కలిగిందనమాట. నయనములు అంటే కళ్ళు, కేవలం మన ముందు కనబడే వాటిని మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ లోచనములు అంటే ఆ చూచిన వస్తువులను గూర్చి మనం లోతుగా బాగా పరిశీలించి ఆలోచించి చేస్తాం. కాబట్టి ఆ లోచనములు మనిషికి ఉపయోగపడుతుంటాయి. అంటే ఆలోచనలు ద్వారా మనిషి ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాడు. ఈ నామంలో డాకినీదేవికి ఉన్న కేవలం 3 నయనాలే కాకుండా 3 లోచనములు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఈ 3 లోచనములతోనే ఆ తల్లి విశ్వంలోని జీవులందరినీ లోతుగా పరిశీలించి వారి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలని అమ్మవారు నిర్ణయిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి త్రిలోచనములుగా అమరారన్నమాట. అంటే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరులైన త్రిమూర్తులు ఇడ పింగళ సుషుప్న మొదలైన త్రివిధ నాడులు మొదలైన అనేక త్రివిధములు ఆ తల్లికి
త్రిలోచనములుగా అమిరి ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు అమ్మవారి యొక్క ఈ త్రిలోచనాల గురించి సౌందర్యలహరిలో 48వ శ్లోకంలో ఏమని వివరించారు అంటే, అమ్మ సూర్యచంద్రులు నీ యొక్క నయన యుగములు, ఆ సూర్యచంద్రులు పగల్ని రాత్రిని కలిగిస్తూ ఉంటాయి. ఈ మూడో కన్ను సంధ్యాకాలాన్ని కలిగిస్తున్నది జగన్మాత కారుణ్య వారనిది. ఆ తల్లి కడగంటి చూపు పడితే చాలు మన జన్మం ధన్యం కావడానికి ఇంకేమవసరము అని సాక్షాత్తు జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు తన సౌందర్యలహరిలో 48వ శ్లోకంలో వివరించారు. ఇంకా వేదాలు జగన్మాత యొక్క నేత్రాలని ఏమని వివరించాయంటే, త్రీనివా ఆదిత్యస్య తేజాంసి అంటే 3 తేజములు లోచనములుగా గలది అని వివరించాయి. కేవలం జగన్మాత 3 లోచనములు గలది అన్న సుగుణ స్వరూపమైన వర్ణన మనకు అంతగా తెలియకపోవచ్చు. మనం చెప్పుకున్నామంటే పెద్దగా అర్థం కాకపోవచ్చు. అంటే బాహ్య నేత్రాలను మూసుకుని అంతర్నేత్రముతో జగన్మాత యొక్క 3 కన్నులను కనుక మనం దర్శించగలిగినట్లయితే, ఆ అంతర్నేత్రులై మనము ఆ అమ్మవారి యొక్క 3 కన్నులను ధ్యానించగలిగినట్లయితే పరదేవత అయిన లలితాంబిక మనకు భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని మనకు అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఏ విధంగా అన్నది తెలిసి, ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది, ఎలా జరగబోతోంది అన్నది కూడా అమ్మవారు మనకి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. అమ్మవారు సృష్టించిన ఈ సమస్త విశ్వాన్ని తన త్రిలోచనాలతో లోతుగా పరిశీలిస్తూ 3 సంధ్యలు, 3 కాలములు, 3 వేదములు, బ్రహ్మ విష్ణు రుద్రులు, సూర్య చంద్ర అగ్నులు మొదలైన వారు తనకు త్రిలోచనములుగా అమరిన జగన్మాతను మనం త్రిలోచనాని నామంతో పూజిస్తూ ఉంటే మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏ విధంగా ఉంటాయి అనే జ్ఞానాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. భవిష్యత్ అన్నది తెలిసిందనుకోండి, ఒకవేళ తప్పు జరుగుతోంది అంటే అమ్మవారి పాదాలు పట్టుకుని మనం సరిచేసుకోగలం కదా. కాబట్టి ఈ త్రిలోచన అనే నామాన్ని మనం ప్రతిరోజు స్మరిస్తూ అమ్మవారికి చేరువవుదాం. శ్రీ నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 478వ నామము కట్వాంగాది ప్రహరణ. ఈ నామానికి అర్థం ఏంటంటే, కట్వాంగ అంటే కట్వాంగము, ఆది అంటే మొదలైన, ప్రహరణ అంటే ఆయుధములను ధరించినది అని అర్థం వస్తుంది. విశుద్ధ చక్రాధిష్టాత్రి అయిన డాకినీదేవి యొక్క రక్తవర్ణాన్ని మనం 476వ నామమైన ఆ రక్తవర్ణంలోను, ఆ తల్లి యొక్క 3 నేత్రాలను 477వ నామంలోను, త్రిలోచన అనే దాంట్లో వివరణ తెలుసుకున్నాం కదా. వర్ణించిన వివరణ వసన్యాది వాగ్దేవతలు ఏ విధంగా వివరించారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నామంలో ఆ తల్లి యొక్క ఆయుధాలను గూర్చి వసన్యాది వాగ్దేవతలు వివరించారు. దుష్ట శిక్షణార్థము, శిష్ట రక్షణార్థం జగన్మాత అంశారూపమైన డాకినీదేవి తన హస్తాల్లో వివిధ ఆయుధాలను ధరించిందనమాట. వాళ్ళలో ఒకటి కట్వాంగము. కట్వాంగం అనేది పుర్రె తలగా కలిగిన ఒక బెత్తం లాంటిదన్నమాట. శ్రీ విద్యలో కట్వాంగం అనేది ఒక ఆయుధం. గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే దండంతో చివరిన ఒక కపాలంలాగా పోలి ఉండే ఆయుధాన్ని కట్వాంగము అంటూ ఉంటాం. కట్వము అంటే మంచము అనే అర్థం కూడా వస్తుంది. కట్వాంగము అంటే మానవుని యొక్క కపాలం తగిలింపబడిన మంచము కోడు అనే అర్థం కూడా ఉందన్నమాట. అది ఒక పుర్ర తెల్లలాగా కలిగిన బెత్తమైన లేక పుర్ర తగిలించబడిన మంచపు కోడు అయినా అది ఆ తల్లి చేత ధరించబడినప్పుడు ఒక ప్రహరణ ఆయుధంగా మారిపోతూ ఉంటుంది. అది ఏవైనప్పటికీ అమ్మవారి చేతిలో ఉంది కాబట్టి అది ఒక ఆయుధం అన్నమాట. తంత్రరాజల్లో కట్వాంగాన్ని వర్ణించిన విధానం కనుక మనం గమనిస్తే జీవుల్లోని వెన్నుముక దానిపైన ఉన్న కపాలం పోలు ఉంటుందన్నమాట. అంటే వెన్నుపూసను పట్టుకుని పైన ఒక కపాలం ఉన్నట్లు ఉంటుంది. దీన్నే కట్వాంగము అనే ఒక ఆయుధం అంటాం. వజ్రేశ్వరి నామం కలిగిన డాకినీదేవి యొక్క ఆయుధాలను వర్ణిస్తూ ఉంటే వసన్యాది వాగ్దేవతలు ఖడ్వాంగము అని ఆయుధాల గురించి వివరించారనమాట. ఇంకా ఈ వజ్రేశ్వరీదేవి ఒక చేతిలో ఖడ్వాంగంతో పాటు ఖడ్గము, త్రిశూలము, చర్మాలను కూడా ఆయుధాలుగా ధరించి ఉంటుంది. ఇక్కడ చర్మము అంటే డాలు అనే అర్థం. 4 చేతుల్లో 4 ఆయుధాలు ధరించిన ఆ తల్లి పరవసు అనగా అంటే గొడ్డలి, తోమరము, కుటారము
చక్రము, గద, శంఖము, బాణము, ముసలము ఇలాంటి ఆయుధాలన్నీ కూడా ఒక ప్రహరణ చేయగలిగిన శక్తి కలిగినది అన్నమాట. ఈ ఆయుధాలన్నింటినీ ఆమె అసురుల పైన, అంటే ఎవరైతే అసుర ప్రవృత్తి కలిగిన వారై ఉంటారో వారి మీద అమ్మవారి ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తూ ఉంటుంది. కంఠస్థానం ముందున్న విశుద్ధ చక్రంలో ఆరక్త వర్ణంతో అనగా పాటల వర్ణంతో 3 సూర్య చంద్ర అగ్నులను 3 లోచనలుగా కలిగిన త్రిలోచన, ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము అంటే డోలు ఇలాంటి ఆయుధాలతో ఖట్వాంగాది ప్రహరణగా నెలకొని ఉన్న వజ్రేశ్వరీదేవి రూపమైన డాకినీదేవి యొక్క దివ్య రూపమును బాహ్య నేత్రాలను మూసుకుని ప్రశాంత చిత్తులమై అంతర్నేత్రం ద్వారా మానసికంగా కనుక మనము దర్శించగలిగినట్లయితే మనకు హాని చేయాలనుకునే మన శత్రువులందరినీ ఆ తల్లి నిశ్శేషంగా నిర్మూలించి మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ నామం ద్వారా మన శత్రువులు ఎవరైతే ఉంటారో, అంటే అంతర్ముఖ శత్రువులు అయి ఉండొచ్చు, బాహ్య శత్రువులు అయినా అయి ఉండొచ్చు, వారిని అందరినీ నిర్మూలిస్తూ ఉంటుంది ఈ తల్లి. తంత్రశాస్త్రంలో డాకిని సాధనకు అనేక మంత్రాలు ఉన్నాయి. వాటిని ప్రయత్నించడం కన్నా ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో నింపుకుని నిరంతరం ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శత్రువులతో బాధపడేవారు ఆ బాధల నివారణ కోసం విశుద్ధ చక్రాధిష్టాత్రి అయిన వజ్రేశ్వరీదేవిని ఓం డాకినీశ్వర్యే నమః అని, లేదా ఓం ఖట్వాంగాది ప్రహరణాయ నమః అని కానీ ఎప్పుడు మనం అదే పనిగా స్మరిస్తూ ఉంటే శత్రుబాధలన్నీ నివారింపబడతాయి అన్నమాట. విశుద్ధ చక్రాధిష్టాన దేవతగా ఆరక్త వర్ణంతో కూడి త్రిలోచనిగా ఖట్వాంగంతో పాటు ఖడ్గము, త్రిశూలము, చర్మము ఇలాంటి ఆయుధాలను ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి వెలిసిన జగన్మాతను మనము ఖట్వాంగాది ప్రహరణ అనే నామంతో కనుక మనం నిత్యం పూజిస్తూ ఉంటే మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో, బాహ్య శత్రువులు అయినప్పటికీ అవ్వచ్చు, లేదా అంతఃశత్రువులు ఎవరు మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనమాట. వాటిని అమ్మవారు నశింపచేస్తుంది. అంతేకాకుండా బాహ్యంగా మనకి మన పనుల్లో ఎవరైతే ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారో, మనకి ఏ పనులు జరగకుండా కొంతమంది మన చుట్టూనే మన మిత్రులుగా ఉంటూనే మనకి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారో అలాంటి శత్రువులను కూడా అమ్మవారు నాశనం చేస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 479వ నామము వదనైక సమన్విత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే వదన ప్లస్ ఏక అంటే ఒకే వదనమును, సమన్విత అంటే కలిగి ఉన్నది అని వస్తుంది. వదనము అనే పదానికి ముఖము అని అర్థం కదా, నోరు అనే అర్థం కూడా ఉన్నాయి. అమరకోశంలో సమన్విత అనే పదానికి ఏమని అర్థం చెప్పారు అంటే సర్వ శుభలక్షణములతో కూడిన అనే అర్థం వస్తుంది అని వివరించారు. ఇంకా సాముద్రిక శాస్త్రంలో సర్వ శుభలక్షణములతో కూడిన ముఖం కలిగి ఉన్నది సాక్షాత్తు జగన్మాత అని చెప్తూ వచ్చారనమాట. 475వ నామైన విశుద్ధ చక్ర నిలయ అనే నామం నుండి 484వ నామం వరకు విశుద్ధ చక్రాధిష్టాత్రి అయిన డాకినీదేవి గురించి వర్ణనయే మనము గత నామాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ నామాల్లో భాగంగానే ఈ నామం కూడా అనమాట, వదనైక సమన్విత. ఇందులో ఈ డాకినీదేవి యొక్క వదనమును గూర్చి వసన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. ముందుగా వదనము అనే పదానికి ఏంటి అంటే నోరు అనే అర్థం తీసుకున్నట్లయితే నోటిని ముఖరంధ్రంగా కూడా ఇక్కడ వర్ణింపబడిందనమాట. విశుద్ధ చక్ర నిలయతో మొదలయ్యే నామాల్లో గర్భస్థ శిశువు యొక్క పిండదశ నుంచి ఒక్కొక్క శరీర నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఏ దేవతల వల్ల ఆ అవయవ నిర్మాణం జరుగుతుంది అనే వివరణలు కూడా ఇవ్వబడుతూ ఉన్నాయన్నమాట. దీనిలో భాగంగానే 475వ నామైన విశుద్ధ చక్ర నిలయాలో ఏ విధంగా శుక్లము, శోణితము ఒక బిందువుగాను, తర్వాత కొద్ది రోజులకు ఒక బుడగ రూపంలోనూ ఏర్పడి తర్వాత ఆ బుడగ రూపం గట్టిపడి ఆ తర్వాత పిండ రూపం దాలుస్తుందో దాన్ని వివరించడం జరిగిందనమాట. ఈ నామాల్లో గర్భశిశువు యొక్క ముఖ రంధ్రమైన నోరు జగన్మాత యొక్క వదనం నుండే ఏర్పడుతున్నది అని వసన్యాది వాగ్దేవతలు వివరించారు.
ఈ విధంగా ఏర్పడిన ముఖరంధ్రం ద్వారానే గర్భస్థ పిండం తల్లి నుండి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని. పిండానికి ఉండే మొట్టమొదటి ఈ రంధ్రమే తర్వాత నోరుగా మారుతుంది. దీనినే ముఖ్య ప్రాణము అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, జీవులందరూ పిండ దశలో ఆహారాన్ని గ్రహించడానికి అవసరమైన ముఖరంధ్రము జన్మించిన తర్వాత ఏర్పడిన నోరు కలిగి ఉండడానికి జగన్మాత యొక్క వదనమే ముఖ్య కారణంగా ఇక్కడ అర్థమవుతుంది మనకి. అందుకే ఆ జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు వదనైక సమన్విత అనే నామంతో స్మరించారు. ముఖము, వదనము, ఆసనము, వక్రము ఈ మొదలైన పదాలు ముఖము లేదా శిరస్సు ఆ పదానికి నామాంతరాలు అన్నమాట. వదనము లేదా ముఖము అనేది విషయగ్రహణ సాధనము కూడా అవుతుంది. శబ్దమును గ్రహించే కర్ణములు, స్పర్శను గ్రహించే చర్మము, రూపం కలిగిన ముఖము, రసమును గ్రహించగలిగిన నోరు, సుగంధములను ఆస్వాదించే నాసిక, ఇవన్నీ విషయగ్రహణ సాధనములన్నీ కూడా ఆ జగన్మాత యొక్క తన వదనంలో కలిగి ఉండటమే కాకుండా జీవులందరి వదనంలో ఏర్పాటు చేయడం వల్ల కూడా ఆ తల్లికి వదనైక సమన్విత అనే నామం సార్థకమైంది. ముఖ్యంగా వదనం నుండి బయటకు వచ్చేది శబ్దము అన్నమాట. ఆ శబ్దమునకు ఆలవాలము విశుద్ధ చక్రము. కనుకనే ఈ విశుద్ధ చక్ర వర్ణంలో భాగంగానే జగన్మాత వదనం యొక్క వివరణ కూడా వర్ణింపబడింది. ఇక జగన్మాత వదనమును వాగ్దేవతల ఆ తల్లి యొక్క సుగుణ రూప వర్ణంలో భాగంగా 15వ నామమైన అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే నామంలో అష్టమి తిథి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న ఆ తల్లి యొక్క పాలభాగమును 16వ నామైన ముఖచంద్ర కళంకాభ మృగనాభ విశేషక అనే నామంలో ఆ తల్లి యొక్క కస్తూరి బొట్టును 17వ నామైన వదనస్పర మాంగళ్య గృహతోరణ చెల్లిక అనే నామంలో జగన్మాత యొక్క కనుబొమ్మలను 18వ నామమైన వక్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అనే నామంలో ఆ తల్లి నేత్రములను 19వ నామమైన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనే నామంలో ఆ తల్లి యొక్క సుందరమైన నాసికమును 21వ నామమైన కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనే నామంలో జగన్మాత యొక్క కర్ణములను 23వ నామమైన పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు అనే నామంలో గండస్థల భాగమును నవభద్రుమ బింబశ్రీ న్యక్కారధనశ్చద అనే నామంలో ఆ తల్లి పెదములను శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే నామంలో దంత పంక్తులను ఈ విధంగా సర్వ శుభలక్షణములతో కూడిన ఒకే ఒక ముఖమును ప్రస్తుత నామంలో వదనైక సమన్విత అని వివరించారన్నమాట. అంటే ఇన్ని నామాల్లో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అవయవాన్ని అంటే నుదురు, కళ్ళు, ముక్కు, నోరు ఈ విధంగా వర్ణిస్తూ వస్తూ ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు వదనైక సమన్విత అని ఒక్క నామంలో అన్నిటినీ వివరించారు. సాముద్రిక శాస్త్రం వివరించిన శుభలక్షణములు కలిగి సుందరమైన ముఖారవిందంతో గర్భస్థ శిశువు యొక్క ముఖ రంధ్రము ద్వారా తన వదనము నుండి ఆహారాన్ని అందజేస్తూ సమస్త జీవులకు ఆధారభూతమైన వదనంతో విలసిల్లే జగన్మాతను మనము వదనైక సమన్విత అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల గర్భవతులకు గర్భస్థ శిశువులో ఆహార విషయంలో ఎలాంటి దోషాలు అంటే వారి యొక్క జీర్ణకోశంలో కానీ అంటే మనం చెప్పుకున్నట్లు తల్లి ద్వారా ఆహారం పిల్లలకి ఏ విధంగా అందుతుందో ఆ దారిలో ఎలాంటి దోషాలున్నా అవన్నీ లేకుండా ఆ తల్లి వాటిని నివారిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 480వ నామము పాయసాన్నప్రియ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే పాయసాన్నము అంటే అత్యంత ప్రీతి కలిగినది. లలితా త్రిపుర సుందరి యొక్క అంశారూపమైన డాకినీదేవికి పాయసాన్నం అంటే చాలా ప్రీతట. 475వ నామైన విశుద్ధ చక్రనిలయాలో విశుద్ధ చక్రంలో కొలువై ఉండే వజ్రేశ్వరి మాతను లేదా డాకినీశ్వరి దేవిని గురించి వసన్యాది వాగ్దేవతలు 476వ నామైన ఆరక్త వర్ణాలో డాకినీశ్వరి ఎరుపు తెలుపుల మిశ్రమమైన పాటలీ వర్ణంలో ఉంటుందని, 477వ నామైన త్రిలోచనలో జగన్మాత ఈ సమస్త జీవులను కాపాడే సూర్య, చంద్ర, అగ్నులు అనే 3 నేత్రాలుగా
కలిగి ఉంటుందని, 478వ నామాల్లో పుర్ర తల కలిగిన ఖట్వాంగముతో సహా అనేక ఆయుధాలను ధరించి ఉంటుందని, 479వ నామైన వదనైక సమన్వితాలో శుభలక్షణములు కలిగిన ఏకముఖము కలిగి ఉంటుందని వర్ణించి ఆ వర్ణనను ఇంకా ఎక్కువగా వివరంగా చెప్తూ ఈ 480వ నామంలో ఆ తల్లికి పాయసాన్నం అనేది అత్యంత ప్రీతికరమైనది అని వసన్యాది వాగ్దేవతలు ఈ నామంలో వివరించారు. పాలు, బెల్లం, బియ్యంతో ఉడికించి పాయసాన్నం తయారు చేయాలంటే బియ్యం ఒక భాగం అయితే పాలు 2 భాగాలుగా, అంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే అందులో 2 గ్లాసులు పాలు, అంటే ఉత్తి పాలు మాత్రమే పోయాలి, నీళ్ళు కలపకూడదు. ఆవు నెయ్యి అందులో అర్ధ భాగం, అంటే ఒక గ్లాసులో సగం భాగం ఆవు నెయ్యి వేయాలి. పెసరపప్పు అందులో సగం గ్లాసు, బెల్లం సగం, ఇవన్నీ కలిపి వండి తయారు చేసేదే పాయసాన్నము అంటారు. అటువంటి పాయసాన్నము విశుద్ధ చక్రమునకు అధిష్టాత్రి అయిన డాకినీశ్వరికి, మహాశివునికి కూడా చాలా ఇష్టంట. విశుద్ధ చక్ర అధిష్టాత్రి అయిన డాకినీశ్వరి దేవికి, మహేశ్వరునికి పాయసాన్నం అంటే ఎంతో ప్రీతి. ఆ విషయంలో చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మానవుల్లాగానే దేవతలకు కూడా ఇష్టాలు ఉంటాయా, అయిష్టాలు ఉంటాయా అనేదే ఆ ప్రశ్న అనమాట. ఖచ్చితంగా ఉండవన్నమాట. కానీ ఒక పదార్థాన్ని భగవంతునికి ఎప్పుడైతే మనం నివేదిస్తామో, ఆ తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తామో, దానివల్ల మన ఆరోగ్యము ఆ పదార్థాల ద్వారా మన ఆరోగ్యానికి మేలు చేకూరుతుందన్నమాట. వాటిని నైవేద్యాలుగా శాస్త్రాలు నిర్దేశించాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, భగవంతునికి ప్రసాదం నివేదిస్తాము. ఏ పదార్థాలు అయితే భగవంతుని ప్రసాదంగా నివేదిస్తామో ఆ పదార్థాలు మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుడు సృష్టించిన పదార్థాలను తిరిగి ఆయనకే నైవేద్యాన్ని పెట్టడం ఎందుకు? పాయసాన్నంలో ఉన్న పదార్థాలను గమనిస్తే ఇక్కడ చూడండి, పాలల్లో ఉంది కాల్షియం, బియ్యంలో ఉన్నది కార్బోహైడ్రేట్లు, బెల్లంలో ఉన్నది కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అవన్నీ మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాయి. పెసరపప్పు వేడి చేసినప్పుడు చల్లదనాన్ని కలిగిస్తుంది. ఈ పదార్థాలని కలిపి తయారు చేసిన పాయసాన్నం మన శరీరానికి చేసే మేలు ఇది అని మనం వర్ణించడానికి వీలు లేదనమాట. అంత మేలుని కలిగజేస్తుంది. పాయసాన్నం దేవికి నివేదించిన తర్వాత ఆ నైవేద్యము జగన్మాత యొక్క చల్లని అనుగ్రహం తోడైతే ఇక ఆ పాయసాన్నం అమృతమే కదా. అందుకనే పాయసాన్నము డాకినీశ్వరీ దేవికి అత్యంత ప్రియమైన నైవేద్యంగా శాస్త్రాలు వివరించాయన్నమాట. ఇక విశుద్ధ చక్రంలో గర్భస్థ శిశువు యొక్క శరీర నిర్మాణం 1 నెల వరకు జరుగుతుంది అనే విషయాన్ని మనం ముందు నామాల్లో తెలుసుకున్నాం కదా. ఈ సమయంలో గర్భిణీగా ఉన్న స్త్రీ పాయసాన్నమును మాతకు నివేదించి దానిని నైవేద్యంగా స్వీకరిస్తే అందులోని పోషక పదార్థాలే కాక జగన్మాత యొక్క చల్లని కృప అటు తల్లికి ఇటు గర్భస్థ శిశువుకు ఇద్దరికీ అంది వారు ఆరోగ్యంగా ఉంటారు. పాయసాన్న ప్రియ అనే నామాన్ని నిరంతరం గర్భవతులైన స్త్రీలు గనక మనసులో స్మరిస్తూ ఉంటే సుఖప్రసవం జరిగి సత్సంతానం కూడా పొందుతారు. ఇంకొక విషయం ఏంటి అంటే, గర్భంలో ఉన్న శిశువుకు పాయసాన్నం అంటే ఎక్కువ ఇష్టంట. ఎందుకంటే గత జన్మలో అన్నప్రాసన విధిలో భాగంగా అతడు పాయసాన్నాన్నే మొట్టమొదటిసారిగా స్వీకరించాడు. ఆ పూర్వజన్మ వాసనలు, రుచులు అతనికి పాయసాన్నం అంటే ఎంతో ప్రీతిని కలిగిస్తాయి. సాధారణంగా మనం ఏం చేస్తాము, అన్నప్రాసన చేసేటప్పుడు చిన్నపిల్లలకి పాయసాన్ని పెడుతూ ఉంటాం కదా. ఆ విధంగా గర్భస్థ శిశువుకి పూర్వజన్మ ఇది స్మృతి ఉంటుందన్నమాట. ఆ స్మృతిని అతను గుర్తు తెచ్చుకుని, అంటే ఆ శిశువు గుర్తు తెచ్చుకుని పాయసాన్ని ఇష్టంగా స్వీకరిస్తాడు అని ఇక్కడ గూఢార్థం అన్నమాట. పాలు, బియ్యము, పెసరపప్పు, బెల్లం ఈ పదార్థాలని సరైన పాలలో కలిపి ఉడికించి నైవేద్యంగా ఉంచి పాయసాన్నంలోని పోషక పదార్థాలకు తన కృపను జోడించి అందరికీ అద్భుతమైన మేలును, ఆరోగ్యాన్ని కలిగించే జగన్మాతను పాయసాన్న ప్రియ అనే నామంతో మనం కనుక ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే గర్భవతులైన తల్లులకి ఆ గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యము, గర్భవతుల యొక్క ఆరోగ్యాన్ని ఆ తల్లి చల్లగా కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.